మనం చేసే ప్రతి పనిలో శివయ్య తోడుంటాడు, మనల్ని గెలిపిస్తాడు, నడిపిస్తాడు. అలాంటి శివయ్య పార్వతీదేవిని పెళ్లి చేసుకున్న రోజు, ప్రతి ఇంటిని దేవాలయంగా మార్చిన రోజు, అందరికీ ఆనందాలను పంచాలని కోరుకుంటూ ముందుగా ఈటీవీ అభిరుచి అలాగే డైట్ మెనూ ప్రేక్షకులందరికీ కూడా మహాశివరాత్రి శుభాకాంక్షలు. సో మహాశివరాత్రి సందర్భంగా మనం ఎప్పుడూ కూడా మన డైట్ మెనూలో డైట్ ప్లాన్స్ చెప్తూ ఉంటాము. సో దీంతో పాటుగా ఈరోజు మనకి యోగ సూత్రాన్ని చెప్పడానికి యోగా స్పెషలిస్ట్ యష్మిత గారు రాబోతున్నారు. లెట్స్ వెల్కమ్ హర్. హాయ్ యష్మిత గారు. హలో. హాయ్ అశ్విని. వెల్కమ్ అండి. ఎలా ఉన్నారు? ఐఎమ్ గుడ్. మీరు ఎలా ఉన్నారు? నేను కూడా చాలా బాగున్నాను. సో ఎప్పుడు కూడా మేము మంచి డైట్ ప్లాన్స్ చెప్తూ ఉంటాము. సో ఈ రోజు మా వాళ్ళకి ఆల్రెడీ చెప్పేసాను, శివరాత్రి స్పెషల్గా యష్మిత గారు వస్తున్నారు, మీకు డబల్ ధమాకా అని చెప్పేసి. సో డైట్ టిప్స్ తో పాటు యోగా టిప్స్ కూడా మనం చెప్పేద్దాం ఈ రోజు. డెఫినెట్ గా చెప్తాం. ఓకే, సో ఈ రోజు స్టార్ట్ చేసేద్దాం. మరి అంతకన్నా ముందు మీకు శివరాత్రి శుభాకాంక్షలు. మీకు కూడా అండి. ఇంకా అలాగే ఈటీవీ అభిరుచి ప్రేక్షకులందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు. చాలా క్యూట్ గా మాట్లాడుతున్నారు. ఎక్కడ మీ ప్రాపర్ ఎక్కడ? మాది ఇక్కడే అండి, హైదరాబాద్. పుట్టి పెరిగిందంతా ఇక్కడే. మరి తెలుగు ఏంటి కొంచెం తేడాగా అంటే మేము రాజ్పూత్. సో అదిదా మ్యాటర్, అందుకే అడిగా నేను ఇక్కడ కాదు అని చెప్పేసి. మన తెలుగు ఇలా ఉండదు కదా. ఎనీవేస్, తెలుగు రానప్పుడు తెలుగు మాట్లాడితే ఎంత క్యూట్ గా ఉంటుందో అలా ఉందన్నమాట మీ వాయిస్. థ్యాంక్ యూ సో మచ్. మీరు కూడా చాలా చూడడానికి చాలా చక్కగా ఉంటారు. చూడడానికే ఉన్నానండి. లేదండి, మాటలు కూడా బాగుంటాయి. మనమే అడిగి చెప్పించుకోవాలి, మన డబ్బా మనమే కొట్టించుకోవాలన్నమాట. సో బయట యోగా క్లాసెస్ అవి తీసుకుంటూ ఉంటారా, లేదంటే ఏదైనా ప్రోగ్రామ్స్ కూడా మీరు చేస్తూ ఉంటారా యాంకరింగ్ లా? అవునండి, నేను ఆర్గనైజేషన్ లో వర్క్ చేస్తాను. యోగా టీచర్ ట్రైనింగ్ ఇస్తాము. అలాగే నేను జీవన యోగా ప్రోగ్రామ్ మన స్పిరిచువల్ ఛానల్లో చేస్తూ ఉంటాను. అలాగే నాకు కూడా ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు ముందుగా మీకు థ్యాంక్ యూ సో మచ్ అండి. మాకు కూడా చాలా హ్యాపీగా ఉంది. జనరల్గా మేము ఇలా ఎక్సర్సైజ్ వర్కౌట్స్ అవి చేసేస్తుంటాము. యోగా ఎప్పటి నుంచో చేయాలని కోరిక నాకు. స్టార్టింగ్లో కూడా చేశాను, మనం ఆల్రెడీ కొంచెం డిస్కస్ చేసుకున్నాము. మీ ప్రోగ్రామే యోగ మంత్ర అని చెప్పేసి నేను చేశాను అనమాట. సో బాడీ అయితే ఎలా అయిపోతుందంటే చేసిన ఒక 2 hours తర్వాత ఫుల్ స్లీప్ అనమాట. అలా ఒక స్లీప్ మోడ్లోకి వెళ్ళిపోతాం. బట్ అదే నిద్ర రాత్రి వస్తే బాగుంటుంది కదా. ఇదే మనం డిస్కస్ చేసుకుందాం. మహాశివరాత్రి సందర్భంగా వచ్చారు కాబట్టి ఈ రోజు ఏం రెసిపీ చేస్తున్నారు? గులాబీ ఫ్రూట్ సలాడ్ అయితే చేస్తున్నాను. సో ఇక్కడ నాకు కనిపించింది ఏంటంటే పేరుకు తగ్గట్టుగా ఇక్కడ గులాబీలు నాకు కనిపించలేదు అనమాట. ఇది నేను చెప్పాను కదా, చెప్పినట్టు అదైతే లేదు. అదొక డెకరేషన్ కి అయితే ఉంది. ఓహో, అది మ్యాటర్. ఏంటంటే కింద గులాబీలు, పైన ఫ్రూట్ సలాడ్ అనమాట, అలా పెట్టారు పేరు. సో మహాశివరాత్రి అంటే చాలా, అంటే 1 year మొత్తం మనం వెయిట్ చేస్తుంటాం మహాశివరాత్రి రోజు. అది కూడా పర్టికులర్ డే రోజు వస్తే చాలా మంచిది. ఆ రోజు ఉపవాసం కానీ అండ్ అలాగే నైట్ మొత్తం జాగారం చేస్తూ ఉంటారు. మీరు ఎలా సెలబ్రేట్ చేస్తారు అసలు మహాశివరాత్రి? మనము మహాశివరాత్రి మనం స్పిరిచువల్ వేలో చూసుకుంటే చాలా మంది శివుడు మా పార్వతిని పెళ్లి చేసుకున్నారని మాత్రమే తెలుసు. కానీ మనము స్పిరిచువల్ ఆధ్యాత్మికంగా చూస్తే శివ ఇంకా శక్తి యొక్క కలయిక అవుతుంది. ఓకే, అది మన శరీరంలో కూడా 2 భాగాలు ఉంటాయి. ఎలా మనం ఇంగ్లీష్లో ఫెమినైన్ మస్కులైన్ ఎనర్జీస్ ఎలా అంటామో అలా ఉంటాయి. శక్తి వచ్చేసి మనకి ఎక్కువ ధైర్యం, శక్తివంతంగా, అలాగే ఎక్కువ లాజికల్ సైడ్ వచ్చేసి మనకి శక్తి. శివ వచ్చేసి ధ్యానంలో ఉండటం, సహజమైన గుణం మన శివుడిదన్నమాట. ఓకే, ఇలా మనకి 2 ఉంటాయి. ఈ రెండింటిని మనము లెఫ్ట్ ఇంకా రైట్ మన బ్రెయిన్లో పార్ట్స్ కూడా అనుకోవచ్చు. ఓకే, ఎప్పుడైతే మనం ఈ కలయిక చేస్తామో మనం యూనివర్స్తో కూడా చాలా వైజ్గా ఉంటాం. ఎప్పుడైతే మనకి కలయిక అవుతుందో అప్పుడు మనము హైయెస్ట్ పొటెన్షియల్కి రీచ్ అవ్వచ్చు. ఓకే, ఎన్ని ఇయర్స్ నుంచి మీరు ప్రాక్టీస్ చేస్తున్నారండి యోగా? ఆల్మోస్ట్ 3 years అండి. 3 years టీచర్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ స్టార్ట్ అయ్యి 1 year అవుతుంది. చాలా బాగా చెప్పారు. ఇంకా చాలా డౌట్స్ ఉన్నాయి నాకు, ప్రిపేర్ చేసుకుంటూ మాట్లాడుకుందాం. షూర్. ఓకే, ఏం చేయాలండి? ఫస్ట్ ముందుగా బౌల్ తీసుకోవాలి. సో మనం ముందుగా గుల్కంది వేస్తున్నాము. నెక్స్ట్ మనము ఫ్రెష్ క్రీమ్ వేస్తున్నాము. ఓకే, నెక్స్ట్ మనము బటర్ వేద్దాము.
అశ్విని ఇప్పుడు మనము ఈ 3ని ఇలా మిక్స్ చేస్తాము. ఓకే. అశ్విని నెక్స్ట్ మనము యాపిల్ని అలాగే చాప్ చేసుకున్న అన్ని ఫ్రూట్స్ని ఇందులో సర్వ్ చేసుకుంటాము. ఓకే. మనం కొన్ని యాపిల్స్ వేసాము. నెక్స్ట్ బనానా తీసుకుంటున్నాను. ఓకే. నెక్స్ట్ మనము గ్రీన్ గ్రేప్స్ని అలాగే స్ట్రాబెర్రీస్ ఒకసారి వీటన్నిటిని మిక్స్ చేసుకుందాము. ఓకే. కొంచెం గట్టిగానే కలపచ్చు, పర్లేదు. వద్దు, ఫ్రూట్స్ కదా నలిగిపోతాయి. సో మనం తీసుకున్న ఫుడ్ ఇంటర్నల్గా ఎలా వర్క్ చేస్తుంది అని చెప్పేసి దాని గురించి చెప్పండి. డెఫినెట్గా మనము తీసుకున్న ఆహారం మన శరీరంలో 7 ధాతువులు, సప్త ధాతువులు అని అంటారు ఆయుర్వేదంలో. 7 స్టేజెస్లో వెళ్తుందన్నమాట. రస, రక్త, మాంస, మేధ, అస్థి, మజ్జ, శుక్ర. ఓకే. ఈ 7 ధాతువుల్లో మన ఆహారం అన్నది వెళ్తుంది. ముందుగా రస రూపంలో, తర్వాత రక్తంలోకి, దాని తర్వాత మనము మజిల్స్ ఏదైతే ఉందో మాంసము అక్కడ, తర్వాత మేధ ఎడిపోస్ టిష్యూ కాదండి, ఎడిపోస్ టిష్యూ. ఓకే. ఎడిపోస్ టిష్యూలో వెళ్తుంది. దాని తర్వాత బోన్స్, దాని తర్వాత బోన్ మ్యారో మన వెన్నుముక్క, తర్వాత రీప్రొడక్టివ్ టిష్యూస్ శుక్ర. సో అలా డిస్ట్రిబ్యూట్ అయ్యి మన ఫుడ్ అన్నది మన శరీరానికి పైకి కనిపించేది మనం అనుకుంటాం, అవును, కానీ లోపల ఇలా వర్క్ చేస్తుంది. చాలా విషయాలు చెప్పారు. అంటే చాలామంది ఎన్నో టెస్టులు చేసుకుంటే కానీ బయటపడవు. సో కొంచెం లైట్గా అన్న ముందు తెలుసుకుంటే బాగుంటుంది అంటారు కదా, అలా చూసి కూడా చెప్తున్నారు. కాబట్టి మీకు ఎవరైనా క్లయింట్స్ ఉంటారా అండి, రెగ్యులర్ క్లయింట్స్ ఎవరైనా? క్లయింట్స్ అంటే జస్ట్ చూసి మేము చెప్తాము, కానీ దానికి డిఫరెంట్ సర్టిఫికేషన్స్ చేయాలి. ఓకే, ఫైన్. సో యష్మిత గారు, యోగాలో కానీ ఆయుర్వేదంలో కానీ ఎందుకు ఎంటర్ అవ్వాలని అనుకున్నారు? అంటే ముందు నుంచి మీకు ఏమన్నా ఇంట్రెస్ట్ ఉందా? అంటే ఇంట్రెస్ట్ అని ఏం లేదు. బేసికల్గా నా కోసం నేను వెళ్ళింది. నా హెల్త్ ఇష్యూస్ని నేను ఇంప్రూవ్ చేసుకున్నప్పుడు నాకు అర్థమైంది, అచ్చా ఇలా వర్క్ అవుతుంది, మేబీ నేను వేరే వాళ్ళకి ఇలా చెప్తే అయినా వాళ్ళ హెల్త్ ఇంప్రూవ్ అవుతుంది, ఫిజికల్గా మెంటల్గా ఎలా వర్క్ అవుతుందో నేను ఎక్స్పీరియన్స్ చేసి వేరే వాళ్ళకి టీచ్ చేస్తున్నాను. ఓకే, నైస్ అండి. థ్యాంక్ యూ. నెక్స్ట్ మనము డ్రై ఫ్రూట్స్ని ఇస్తున్నాము. ఓకే. ఇవి కూడా మిక్స్ చేసుకోవాలి. మనము డ్రై ఫ్రూట్స్ వేసిన తర్వాత రోజ్ సిరప్ అయితే ఇస్తున్నాం. ఇలా వేసేసి అంతా మిక్స్ చేసేసి. ఓకే. ఇప్పుడు కూడా ఫ్రూట్స్ నలిగిపోతాయని స్లోగా అలా కలుపుతున్నాయి. ఎలాగో మనం తినేస్తాం కదా, సో పర్లేదు. సో ఫైనల్లీ మనం ప్రిపేర్ చేసేసుకున్నాము, సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం. ఎస్. రెడీ అయిపోయింది అశ్విని. మన శివరాత్రి స్పెషల్ డిష్ అయితే చేశాను, గులాబీ ఫ్రూట్ సలాడ్. ఒకసారి టేస్ట్ చేసి నాకు చెప్పేలా ఉందో. సో శివరాత్రి స్పెషల్గా యష్మిత గారు వచ్చి ఇది ప్రిపేర్ చేశారు కాబట్టి ఆవిడ చేతి కూడా నేను టేస్ట్ చేపిస్తాను. వావ్, పేరు ఎందుకు పెట్టారు అని చెప్పేసి అనుకున్నాను. రోజ్ ఫ్లేవరే తెలుస్తుంది కదా మొత్తం అంతా. రోజ్ మిల్క్ ఇష్టమేనా మీకు? చాలా. నా ఫేవరెట్ రోజ్. రాజమండ్రి అయితే ఇంకా ఎగ్జాక్ట్లీ, రోజ్ మిల్క్ తాగాలంటే రాజమండ్రి వెళ్ళాలన్నమాట. చాలా చాలా టేస్టీగా ఉందండి ఇదైతే అని. ఆ ఫ్లేవర్ బాగా తెలుస్తుంది. అండ్ దీంట్లో మనకి ఏమైనా రెస్ట్రిక్షన్స్ ఉన్నాయి అంటే ఇటువంటి ఏజ్ వాళ్ళు తీసుకోవాలని చెప్పేసి ఏమైనా? లేదండి, ప్రతి ఒక్కరు తీసుకోవచ్చు, అందరూ తీసుకోవచ్చు. సో ఎవరికైనా స్వీట్ క్రేవింగ్స్ అవి వస్తాయి కనుక తప్పకుండా తీసుకోవచ్చు అనమాట. ఎక్కువ కాకుండా బ్యాలెన్స్డ్గా తీసుకుంటే ఏదైనా మంచిదే. కానీ ఆయుర్వేద ప్రకారం ఫ్రూట్స్ని ఆఫ్టర్ ఈవినింగ్ సన్సెట్ తర్వాత తీసుకోవద్దు. ఫ్రూట్స్ అప్పుడు తీసుకోకూడదు. సో డే టైంలో ఎప్పుడైనా తీసుకోవచ్చు.
ఓకే ఫైన్. సో చూసారు కదండి. సో మన డైట్ మెనూతో పాటుగా కూడా ఈటీవీ స్పిరిచువల్ ఛానల్లో జీవన యోగా ప్రోగ్రామ్ వస్తూ ఉంటుంది. దాంట్లో మన యష్మిత గారు అయితే ఇప్పుడు వచ్చి ఇన్ని టిప్స్ చెప్పారు, అక్కడ ఇంకా యోగాసనాలు కానీ టిప్స్ కానీ చాలా చాలా చెప్తారు. డెఫినెట్గా ఫాలో అయిపోయింది మీరు కూడా. సో యష్మిత గారు థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇక్కడికి వచ్చి మంచి రెసిపీతో పాటు చాలా టిప్స్ చెప్పారు. నేను కూడా ఫాలో అయిపోతాను అండ్ మన వాళ్ళు కూడా ఫాలో అయిపోతారు. అండ్ వన్స్ అగైన్ మీకు మహాశివరాత్రి శుభాకాంక్షలు. మీకు కూడా అండి. థ్యాంక్ యూ సో మచ్ అశ్విని గారు. అలాగే ఈటీవీ ప్రేక్షకులందరికీ మరోసారి మహాశివరాత్రి శుభాకాంక్షలు. అలాగే నన్ను ఆదరిస్తున్న ప్రేక్షకులందరికీ నా ధన్యవాదాలు. సో చూసారు కదండి, మహాశివరాత్రి సందర్భంగా చాలా చక్కని రెసిపీ అయితే మనం ప్రిపేర్ చేసేసుకున్నాం. అలాగే చాలా విషయాలు అయితే తెలుసుకున్నాం. మీరు కూడా తప్పకుండా ఈ టిప్స్ అన్ని ఫాలో అయిపోండి. నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ మీతో మాట్లాడడం. టేక్ కేర్. దిస్ ఇస్ అశ్విని సైన్ ఆఫ్. బాయ్.